బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ప్రధాని మోడీ 8 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఏపీలో పార్టీని సంస్థాగతంగా బలోపేతంపై ఆయన దృష్టి సారించారు. ఇక ఈ క్రమంలోనే ఇవాళ రేపు ఏపీలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న నడ్డా అక్కడి నుండి నేరుగా విజయవాడ సిద్ధార్థ ఫార్సీ కాలేజ్ గ్రౌండ్కు వెళ్లారు. ఏపీలో 40,000కు పైగా ఉన్న పోలింగ్ కేంద్రాలను 9,000 శక్తి కేంద్రాలుగా వర్గీకరించిన బీజేపీ వాటికి ఇన్ఛార్జీలను నియమించింది. వారితో జేపీ నడ్డా భేటీ కానున్నారు. నడ్డా రాక నేపథ్యంలో భారీగా చేరుకున్న కార్యకర్తలు గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. హైదరాబాద్ గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఆషాఢ బోనాల జాతరని ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దీనికి సంబంధించి బోనాల ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ఈ నెల 30 నుండి బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 30న గోల్కొండ బోనాలు, జూలై 17న సికింద్రాబాద్ బోనాలు, 24న హైదరాబాద్ బోనాల ఉత్సవాలు జరుగుతాయని మంత్రి తలసాని అన్నారు. తమిళనాడులో విషాదం నెలకొంది. నదిలో స్నానానికి వెళ్లి 7గురు మృతి చెందారు. నదిలో స్నానానికి వెళ్లి 4 బాలికలు సహా 7గురు మరణించారు. కడలూరు జిల్లా నెల్లికుప్పం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నెల్లికుప్పం సమీప గ్రామాలకు చెందిన మహిళలు, బాలికలు కెడిలం నది ఆనకట్ట సమీపంలోకి స్నానానికి వెళ్లారు. నీటిలోకి దిగి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయారు. దీన్ని గమనించిన స్థానికులు నీటిలో మునిగిన వారందరినీ బయటకు తీసి కడలూరులోని ఆసుపత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో దారుణం చోటు చేసుకుంది. ఎస్పీఆర్ హిల్స్ లో ఉన్న 2వ భార్యను భర్త అతి కిరాతకంగా హతమార్చాడు. అనంతరం భార్య మృతదేహాన్ని డ్రమ్ములో పెట్టి దుస్తులు కప్పి వెళ్లిపోయాడు. 4 రోజుల క్రితమే చంపి ఇంటికి తాళం వేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే 2020లో మొదటి భార్యను హత్య చేసిన నిందితుడు మరోసారి 2వ భార్యను సైతం అంతమొందించాడు. 6 నెలల క్రితమే 2వ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఘటనకు నిరసనగా బీజేవైఎం ఆధ్వర్యంలో సైదాబాద్ ధోబీఘాట్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేస్తుండగా సాగర్ అనే కార్యకర్తకు మంటలు అంటుకున్నాయి. వెంటనే స్పందించిన కార్యకర్తలు అతనిపై షర్ట్ తీసేయడంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై ధర్నా చేస్తున్న నేతలను అరెస్టు చేసి సైదాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న బైక్ ను వేగంగా వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో మల్కాజ్గిరి సఫిల్గూడకి చెందిన బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కింద పడిపోయాడు. అతనిపై లారీ దూసుకెళ్లడంతో అక్కడికక్కడ మృతి చెందారు. ఆ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. అకాల వర్షాలు సామాన్య ప్రజలనే కాదు సినీ సెలబ్రిటీలను కూడా ముప్పు తిప్పలు పెట్టింది. సాయి పల్లవి, రానా దగ్గుబాటి కలిసి నటించిన విరాట పర్వం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు కర్నూలులో భారీ ఏర్పాట్లు చేశారు. అయితే అంతతోనే ప్రచండ గాలుడు ప్రభావం ఈవెంట్ ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేసింది. స్టేజ్ మీద ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్లు బలమైన గాలులకు కుప్పకూలాయి. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. బెజవాడలో వైసీపీ నేతల అరాచకాలు పెచ్చిమీరుతున్నాయి. ఏపీ టూరిజం సిబ్బందిపై వైసీపీ కార్పొరేటర్ చైతన్యరెడ్డి భర్త ప్రసాద్ రెడ్డి దాడికి పాల్పడ్డారు. ఫోటో షూట్ అడ్డుకున్నందుకు టూరిజం సిబ్బందిపై దాడి చేశారు. ప్రసాద్ రెడ్డి తీరుపై టూరిజం సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసుల్ని ఆశ్రయించారు. అనంతపురం జిల్లా గుత్తిలో గుట్టుగా రవాణా చేస్తున్న అక్రమ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. బియ్యాన్ని రవాణా చేస్తున్న 2 వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేసి వారి నుండి 130 రేషన్ బియ్యం బస్తాలు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దంపతులు తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. మంత్రి ఆలయానికి విచ్చేసిన సందర్భంగా ఆలయ ఈవో ఏవి ధర్మారెడ్డి అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు పీయూష్ గోయల్ దంపతుల్ని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డికి 151 మంది శాసనసభ్యుల్ని ప్రజలు అందిస్తే రాష్ట్రం మొత్తాన్ని సర్వనాశనం చేశారని అన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, ఒక్క కడప జిల్లాలోనే 132 మంది, పులివెందులలో 13 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయల పనులు చేసినట్లు ప్రకటనలు ఇచ్చుకొని చప్పట్లు కొట్టించుకోవడం తప్ప రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం లేదన్నారు. కేంద్రం రాష్ట్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజలకు తెలియజేసేందుకు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రచ్చబండ కార్యక్రమాల్లో ప్రజలకు ఇచ్చే హామీలన్నీ నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్లో రచ్చబండ కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ నేతలు ఆది శ్రీనివాస్ తదితరులతో కలిసి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
వైసీపీ పాలనలో ప్రజలకు కష్టాలు పెరిగాయని సిపిఎం నేత మధు అన్నారు. వైసీపీ, బీజేపీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. జూలై 11న కలెక్టరేట్లను ముట్టడిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ కష్టాలకు కారణమైన బీజేపీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జతకట్టడం దారుణమని మండిపడ్డారు. ముందస్తు ఎన్నికల పేరుతో జగన్ ప్రజా సమస్యల్ని తీర్చడం మానేసి ప్రజల దృష్టిని దారి మళ్లిస్తున్నారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీతో కలిసి ప్రజా సమస్యలపై గళాన్ని మరింత ఉధృతం చేస్తామని జనసేన పార్టీ నేత తాతారావు అన్నారు. ఏపీ ప్రభుత్వ అవినీతి అక్రమ పాలనపై ఇప్పటికే ఉద్యమాలు చేశామని, మంచి నాయకత్వాన్ని ఆశిస్తున్న తరుణంలో ప్రజలు పవన్ పాలన కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటిస్తున్న తరుణంలో ఉమ్మడి సీఎం అభ్యర్థిపై స్పష్టత రావాలని, అది కూడా పవన్ ను ప్రకటించాలని ఆకాంక్షించారు. విశాఖ సాగర తీరంలో ఒరిస్సా మోడల్స్ అందాలతో అతరగొడితే సాంప్రదాయ చీరకట్టుతో మహిళలు తలుక్కుమన్నారు. శ్రీమతి వైజాగ్ పోటీలో మహిళలు హావాభావాలతో అదరగొడితే ఒరిస్సా మోడల్స్ పాశ్చాత్య దుస్తులతో ర్యాంప్ వాక్ చేసి దుమ్మురేపారు. నగరంలో 2 ఈవెంట్లు ఒకేసారి జరగడంతో ఫ్యాషన్ ప్రియులు ఆద్యంతం ఆసక్తిగా తిలకించి మైమర్చిపోయారు. శ్రీమతి వైజాగ్ పోటీలు నేటి తరం నారీమణుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. సేవ్ కేజీహెచ్ అనే నినాదంతో ముందుకు వచ్చిన జేడీ ఫౌండేషన్ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే పలువురి సహకారంతో కేజీహెచ్ లో మౌలిక సదుపాయాలను కల్పించిన ఫౌండేషన్ సభ్యులు ఆరోగ్య ప్రధానిగా నిలుస్తున్న కేజీహెచ్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఫౌండేషన్ కన్వీనర్ ప్రియాంక అన్నారు. సేవ్ కేజీహెచ్ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని కేజీహెచ్ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలో బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో వాహనాలను చోరీ చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్న నిందితుల్ని చాకచక్యంగా అరెస్టు చేశారు పోలీసులు. వారి వద్ద నుండి 23 ద్విచక్ర వాహనాలతో పాటు నకిలీ ఆర్సీ కార్డులు, ఒక కంప్యూటర్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల జిల్లా తెనాలి చెంచుపేటలోని డొంక రోడ్లో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గరికపాటి రమ్యకృష్ణ తెల్లవారుజామున గదిలో మృతి చెంది ఉండడాన్ని గుర్తించిన భర్త శ్రీహరి బంధువులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారిస్తున్నారు. R&B విభాగంలో పనిచేసే శ్రీహరి భార్యను తరచూ వేధింపులకు గురి చేస్తుంటాడని, అతడే హత్య చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో ఈ నెల 1న జరిగిన దొంగతనం కేసులో నిందితుల్ని సీసీ ఫుటేజ్ల ఆధారంగా పోలీసులు విశాఖలో పట్టుకోగలిగారు. విచారణ ప్రాథమిక దశలోనే అంతర్రాష్ట్ర ముఠా పనిగా భావించి దర్యాప్తు ముమ్మరం చేశారు. విజయనగరానికి చెందిన ఎస్ వెంకటరమణ గత 30న ఓ ప్రైవేట్ చిట్ ఫండ్ లో కలెక్షన్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. కస్టమర్ల నుండి వసూలు చేసిన నగదు 5,30,000ను కార్యాలయంలో అప్పగించేందుకు కన్యకా పరమేశ్వరి ఆలయం వద్దకు చేరుకున్నాడు. కార్యాలయం వద్ద మోటార్ సైకిల్ స్టాండ్ వేసిన కొద్ది నిమిషాలకే డిక్కీలో ఉన్న నగదు మాయం కావడంతో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ అమ్నేషియా పబ్ నుండి బాలికను కారులో తీసుకెళ్లి సామూహిక అత్యాచారం జరిపిన ఘటనలో నిందితులు ఎంతటి వారైనా వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుతుబుద్దీన్ పాషా అన్నారు. పట్టణంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో అని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అత్యాచార ఘటన బాధాకరమని, నిందితులు ఎవరైనా వదిలిపెట్టవద్దని అన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం గడిచిన 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం 32,000 కోట్ల వ్యయం చేసిందని కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు. మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలోని గురజాడ విద్యాలయంలో ఏర్పాటు చేసిన మత్స్యకార ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. మత్స్యకారుల జీవన స్థితిగతుల్లో మౌలిక మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టిందన్నారు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోతుందని, పేలిపోయే విధంగా వ్యతిరేకత వస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. కోనసీమ ఉద్యమమే అందుకు నిదర్శనమన్నారు. మహానాడులో తమకు ఏకపక్షంగా ప్రజల మద్దతు ఉందని టీడీపీ ప్రకటించిందన్నారు. వైసీపీ ఆత్మరక్షణలో పడిపోయి బస్సు యాత్ర చేపడితే అది కాస్త ఫెయిల్ అయిందన్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేకతను ఎవరు క్యాచ్ చేసుకోవాలనుకున్నా దానిపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు. చంద్రబాబు అందరం కలిసి పోటీ చేయాలని సూచిస్తుంటే వైసీపీ ఓట్లు చీలకుండా చూడాలని పవన్ చెబుతున్నారన్నారు.